డిఎస్సి నియామకాలలో అవకతవకలు జరిగినట్లు ఆరోపిస్తూ అవకతవకలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టేందుకు పార్టీ శ్రేణులు ప్రయత్నించాయి. అయితే ర్యాలీని అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. డిఎస్సి నియామక ప్రక్రియలో పారదర్శక పాటించాలని, అవకతవకలపై సక్రమ విచారణ జరిపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు భరత్ డిమాండ్ చేశారు. అభ్యర్థులు న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని భరత్ కోరారు. నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంపై భరత్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కు అడ్డుకోవడం సరికాదని ఆయన అన్నారు. డిఎస్సి వ్యవహారంలో నిజాలను వెలుగులోకి తీసుకురావాలని, నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని భరత్ స్పష్టం చేశారు. పోలీసులు ర్యాలీని అడ్డుకోవడంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో అధికారులు స్పందించి డిఎస్సి నియామకాలలో వచ్చిన ఆరోపణలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంకా ఎన్ని రోజులు కూనీ చేద్దామనేటటువంటి ఉద్దేశంలో తెలుగుదేశం పార్టీ ఉన్నారో మాకు అర్థం కావడం లేదు. కానీ మీరు చేస్తున్నటువంటి విజయోత్సవ ర్యాలీ నిజంగా విజయోత్సవ ర్యాలీ కాదు. అది ఎంతో మంది యువత వారి ఫ్యూచర్ ని మీరు తాకట్టు పెట్టి ఇలాంటి స్కాములు మరి ఇంకా ఎన్ని జరుగుతాయనేటటువంటి కూడా బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మమ్మల్ని నిజంగా ఈరోజు చాలా మనస్తాపానికి గురి చేస్తూ మా కార్యకర్తలందరినీ కూడా ఎక్కడికక్కడ నిర్బంధిస్తూ మమ్మల్ని ఇంటి నుంచి బయటికి రానియకుండా హౌస్ అరెస్ట్ చేసి ఇక్కడనే కూర్చొని ధర్నా చేసే విధంగా ఈరోజు పోలీస్ వ్యవస్థ అంతా కూడా పనిచేస్తా ఉంది. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. డెమోక్రసీలో మా అందరికీ కూడా రైట్ ఉంది. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అన్ని మాకు కూడా వర్తిస్తాయి. కాబట్టి పోలీస్ శాఖను కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, దయచేసి ఓన్లీ తెలుగు